కాలం ఆవిర్భవించే ముందునుంచే భారతభూమి ఒక ధర్మశ్వాసతో జీవిస్తోంది. ఆ శ్వాసే రామతత్వం. సూర్యోదయం తొలికిరణాల్లా ఆధ్యాత్మిక వెలుగు ఈ ఉపఖండమంతా వ్యాపిస్తూ ఒక శాశ్వత కథను మేల్కొలుపుతుంది. త్రేతాయుగపు అయోధ్య, ధర్మానికి రాజధాని, మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. ప్రశాంతమైన వీధులు, ధ్యానంలో మునిగిన ఋషులు, ధర్మమే పాలనగా ఉన్న ఒక యుగం. ఆ యుగానికి కేంద్రమైనవాడు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. ఆయన రూపం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక ఆదర్శం. సత్యం, కర్తవ్యం, త్యాగం. సరయూ నది ఒడ్డున కాలం నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఒక దీపంలా తరతరాలుగా వెలుగుతూనే ఉంది. ఈ మూడింటి సమన్వయం. ఆయన ధనుస్సు న్యాయానికి చిహ్నం, ఆయన నడక ధర్మానికి దారి. యుగాలు మారాయి, రాజ్యాలు లేచాయి, కూలాయి, కాని విశ్వాసం మాత్రం చీకటి కాలాల్లో కూడా రామనామం మౌనంగా ప్రయాణించింది. ఆ మబ్బుల మధ్య నుంచి వెలుగులోకి వస్తోంది రామమందిరం. శిలల్లో చెక్కబడిన కథలు, స్తంభాల్లో నిక్షిప్తమైన శ్రద్ధ, మట్టియు మానసాల్లో, ప్రార్థనల్లో ఎదురుచూపులుగా నిలిచింది. న్యాయం కోసం ఎదురుచూసిన కాలం సహనానికి పరీక్షగా మారింది. చివరికి సమతుల్యత తిరిగి స్థాపించబడింది. ధర్మం తన స్థానాన్ని తిరిగి పొందింది. అదొక తీర్పు మాత్రమే కాదు, ఒక నాగరిక ప్రయాణానికి ముగింపు. ఆధునిక అయోధ్య మేల్కుంటోంది. లక్షలాది అడుగులు ఒకే దిశగా కదులుతాయి. ఇది గుంపు కాదు, ఒక ప్రవాహం, భక్తి అనే ప్రవాహం. శిఖరాల్లో ప్రతిధ్వనించే భక్తి. ఈ ఆలయం కేవలం నిర్మాణం కాదు, ఇది శతాబ్దాల విశ్వాసానికి రూపం. ప్రతి చెక్కుడూ ఒక శ్లోకం, ప్రతి స్తంభం ఒక చరిత్ర. అంతర్భాగంలో దీపాల వెలుగు. నిశ్శబ్దం మాట్లాడుతుంది. అక్కడ కాలం ఆగిపోతుంది, మనస్సు నమ్రతతో నిండిపోతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా నగరం రూపాంతరం చెందుతుంది, కాని దాని గుండి మాత్రం శాశ్వతమే. ఈ మార్పు ఒక నగరానికే కాదు, ఇది దేశానికి, ప్రపంచానికి. అయోధ్య నుంచి వెలువడే వెలుగు సరిహద్దులు దాటి ప్రయాణిస్తోంది. ప్రతి గంట మోగే గంట, ప్రతి ప్రార్థన ఒక సందేశం. ధర్మం శాశ్వతం, విశ్వాసం అజేయం. కాలానికి అతీతంగా భూమి మధ్యలో వెలిగే దీపంలా రామమందిరం నిలుస్తుంది. ఒక ఆలయంగా కాదు, ఒక నాగరిక స్మృతిగా.